సూర్యచంద్రులను అమ్మవారికి వక్షస్థలముగా, నేత్రాలుగా, చెవిదిద్దులుగా పోల్చటంలో శంకరాచార్యుల వారి ఆంతర్యం ఏమిటి? ఎవరైనా ఏ మహాకవి అయినా పోలికని ఒకదాంతో చెప్తే బాగుంటుంది. ఈయన ఏకంగా మూడింటితోటి చెప్పారు. అది పోలికలను చెప్పటంలో వాల్మీకి మహర్షి రామరావణయో యుద్ధం రామరావణయోరివా అన్నారు. సాగరానికి సాగరమే పోలిక, సముద్రానికి దేంతో పోల్చవయ్య అంటే ఏం చెప్తాం? సముద్రానికి సముద్రమే పోలిక, సముద్రం సముద్రంలానే ఉందని చెప్తాం. అలాగే రామరావణ యుద్ధం ఎలా ఉందంటే రామరావణ యుద్ధంలానే ఉంది, దానికి పోలిక లేదు పొమ్మన్నాడు వాల్మీకి మహర్షి రామాయణంలో పోలిక. మరి ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఏమంటున్నారంటే, అమ్మా నీ యొక్క వక్షస్థలం సూర్యచంద్రులు, అలాగే నీ చెవి కమ్మలు సూర్యచంద్రులు అని ఇక్కడ పోలిక పెట్టారు. అదేంటి, వక్షస్థలం సూర్యచంద్రులు అన్నావు, చెవి కమ్మలు కూడా సూర్యచంద్రులు ఏంటి? ఎలాగ ఇక్కడ మనం పోలిక ఎలా చెప్పుకోవాలి అని అంటే, సూర్యుడు చంద్రుడు మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి వారు. అమ్మ యొక్క వక్షస్థలం మనకి బిడ్డలమైన మనందరికీ కూడా ఆహారాన్ని సముపార్జించి పెట్టేటువంటిది. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తేనే సూర్యకాంతితోనే ఆధునిక శాస్త్రం కూడా చెప్తోంది, కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొక్కలు చక్కగా ఆ పుష్పాల నుంచి పళ్ళు, ఆ పళ్ళ ద్వారా మనందరికీ కూడా ఆహారం లభిస్తోంది. సూర్యుడు గనక లేకపోతే ఆహారం అనేటువంటిది లేదు. కాబట్టి తల్లి నీ యొక్క వక్షస్థలం చంద్రుడు కూడా అంతే, చంద్రుడి ద్వారా ఔషధాలు పుడతాయి. కాబట్టి సూర్యచంద్రులమ్మ నీ వక్షస్థలం అన్నారు. బాగుంది. మరి చెవి కమ్మలు ఏమిటయ్యా? ఇక్కడ పోలిక ఎందుకన్నావు చెవి కమ్మలు శంకర భగవత్పాద అని అంటే, ఒక చెవి సూర్యుడట, ఒక చెవి చంద్రుడట. ఎందుకు అలా అన్నారు శంకర భగవత్పాదులు అంటే, లోకంలో కర్మసాక్షులు అని ఉంటారు. అంటే ఎవరైనా సరే మనం చేస్తున్నటువంటి పని చూసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు కదా అని చెప్పి తలుపులు వేసుకున్నా కుదరదు. ఎక్కడో చోట వెలుగు అనేది తప్పనిసరిగా ఉంటుంది, గాలి అనేది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి చేసే ప్రతి పని కూడా ఆధునిక పరిభాషలో చెప్పాలంటే రికార్డ్ అయి ఉంటుంది. కర్మ సాక్షులు ఎవరంటే సూర్యుడు చంద్రుడు. మొత్తానికి మహారాజ్ఞి అని చెప్పి లలితా సహస్రనామాల్లో అమ్మవారి గురించి చెప్తాం కదా. ఈ మహారాజ్ఞికి, రాజుకి చారులు, వేగుల వాళ్ళు, గూఢచారులు ఏం చేస్తారంటే, లోకంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఏ రాత్రి సమయంలోనో సాయంత్రం సమయంలోనో ఆ మహారాజుకి లేకపోతే ఆ మహారాణికి దగ్గరగా వెళ్ళి ఆవిడ చెవిలో చెప్తారు. అమ్మ ఫలానా వాళ్ళు ఇలా చేశారు, ఫలానా వాళ్ళు ఇలా చేశారు, ఈ పనులు ఇలా జరిగినాయి అని ఆవిడికి దగ్గరగా చెబుతూ ఉంటారు. కర్మసాక్షులు. సూర్యుడు చంద్రుడు కూడా కర్మసాక్షులు. ఆవిడ చెవి కమ్మలు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అందులో ఉన్న ఆంతర్యం ఏంటంటే, లోకంలో జరిగేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారట. అమ్మ ఫలానా లోకంలో ఇది జరిగింది, ఫలానా ప్రదేశంలో వీడిలా ప్రవర్తించారు అని మొత్తంగా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా సూర్యచంద్రులు అమ్మవారి చెవిని పడేస్తూ ఉంటారు. అందుకే అమ్మవారి యొక్క చెవి కమ్మలు, తాటంకాలు సూర్యచంద్రులు అని చెప్పి అద్భుతంగా శంకర భగవత్పాదుల వారు పోలికల కింద వర్ణించారు సౌందర్య లహరిలో.